నమస్తే అండి. మీ టీనేజర్ అసలు మీ మాట వినడం లేదా? ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటున్నారని, లేదా మీకు ఎదురు తిరుగుతున్నారని టెన్షన్ పడుతున్నారా? మీరు ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొకటి చేస్తున్నారా? అయితే ఈరోజు నేను చెప్పబోయే టిప్ కంప్లీట్గా మీ పేరెంటింగ్ స్టైల్నే మార్చేస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని రిమోట్ కంట్రోల్ లాగా ఆపరేట్ చేయాలని చూస్తున్నారు. అంటే మనం బటన్ నొక్కితేనే వాళ్ళు చదవాలి, మనం చెప్తేనే వాళ్ళు తినాలి, లేకుంటే వాళ్ళు ఆగిపోవాలి. ఇలా చిన్నప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది, కానీ వాళ్ళు పెరిగి టీనేజర్ స్థాయికి రాగానే రిమోట్లో బ్యాటరీస్ అయిపోతాయి. మనం ఎంత నొక్కినా ఆ రిమోట్ అనేది పనిచేయదు. ఎందుకంటే వాళ్ళకి సొంత ఇష్టాలు, సొంత ఆలోచనలు అనేవి మొదలవుతాయి. మనం ఎంత కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తే వాళ్ళు మనకంతా దూరంగా ఉంటారు. ఏంటి అంటే సింపుల్ అండి. ఆ రిమోట్ కంట్రోల్ పక్కన పెట్టి పూర్తిగా వైఫై కనెక్షన్లా మారండి. వైఫై ఉంటేనే కదా ఇంటర్నెట్ వచ్చేది. అలానే మీకు మీ పిల్లలకి మధ్య స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటేనే మీ మాటలు వాళ్ళకు రీచ్ అవుతాయి. వాళ్ళ పక్కన కూర్చోండి, వాళ్ళ ఇష్టాలు ఏంటో అడగండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో వినండి. మీరు వాళ్ళని పూర్తిగా అర్థం చేసుకుంటున్నారని నమ్మితేనే ప్రేమతో మీరు చెప్పేది వింటారు పిల్లలు. గుర్తుంచుకోండి, కంట్రోల్ చేయడం వల్ల భయం వస్తుంది, అదే కనెక్ట్ అవ్వడం వల్ల గౌరవం వస్తుంది. మరి ఈ రోజు నుంచి ఆ రిమోట్ని పక్కన పెట్టేసి పిల్లలతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారా? అయితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాతో కమెంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరిన్ని పేరెంటింగ్ టిప్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.